సార్ ఎవరు మీరు, అసలు ఏంటి ఇదంతా? మీరు లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారా? వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? మేము లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం మేడం. లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది. గతంలో ప్రభుత్వం సిఎండి ఆఫీస్ కి కలవడం కానీ, ఎస్సీ ఆఫీస్ లో కలవడం కానీ జరగడం జరిగింది. మా లోకల్ మంత్రి హరీష్ రావు గారిని కూడా కలవడం కానీ మాది సిద్దిపేట. మాకు జూనియర్ లైన్ మెన్ లో నైట్ పోల్ క్లైంబింగ్ లో అన్యాయం జరిగింది. రఫ్ పోల్ ఉండాల్సిన ప్లేస్ లో స్మూత్ పోల్ ఉండాల్సిన ప్లేస్ లో అట్లా చేంజ్ చేశారు. స్మూత్ పోల్ ఉన్న ప్లేస్ లో రఫ్ పోల్ పెట్టుకుని అలా ఆర్టిజన్ కి ఎక్కే విధంగా జాబ్కి వచ్చే యూనియన్స్ పరంగా యూనియన్ లో మాకు అన్యాయం చేశారు. దాని మీద కూడా హరీష్ రావు వెళ్ళి కలవడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేకుండా జరిపింది. ఆర్టిజన్ వ్యవస్థలో వాళ్ళకి రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి 20 మార్కులు కలపడంతో మాకు 35-40 మార్కులు వచ్చినా కానీ మాకు జాబ్ రాలేకపోతుంది. వాళ్ళకి 30 మార్కులు వచ్చినా వాళ్ళకి 20 యాడ్ అవడంతో 50కి వెళ్ళిపోతారు. మాకు 40 వచ్చినా 45 వచ్చినా మేము వాళ్ళ ఎన్కరేజ్ అనేది వెళ్ళిపోతున్నాం. వాళ్ళనన్నా రెగ్యులర్ చేసి మాకు నోటిఫికేషన్ వేయాలి. లేదా మాకు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీగా రిటైర్మెంట్ అయిన పోస్టులు 1:2 ఉండి మేము పోల్ క్లైంబింగ్ పాస్ అయినాం. ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయి ఉన్నాం. ఫిట్నెస్ పరంగా పాస్ అయి ఉన్నాము. మాకు క్వాలిఫై ఉన్నాము. మాకు రిటైర్మెంట్ అయిన పోస్టులు మాకు ఇచ్చి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. 10 సార్లు అర్జీ పెట్టుకున్నా గానీ మేము వెళ్ళాం సీఎండీ సార్ దగ్గరికి, ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా గానీ 10 సార్లు వెళ్ళాం. మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేకూరాలని కోరుతున్నాం. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గత రిక్రూట్మెంట్ నుండి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. 2019 లో జరిగిన రిక్రూట్మెంట్ లో కూడా మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. 2022 లో జరిగిన ఎగ్జామ్ మేము క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే అది ఏమంటారు ఎగ్జామ్ సెంటర్ లో జరిగిన అవకతవకల వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి అదే ఎగ్జామ్ 2023లో స్టార్ట్ పెట్టడం జరిగింది. దానిలో మేము మెరిట్ లిస్ట్ లో క్వాలిఫై అయినాం. అయితే మినిమం క్వాలిఫై అయిన మేము మెరిట్ లిస్ట్ లో నిరుద్యోగులమేమో మెరిట్ లిస్ట్ లో పాస్ అయినాం. మినిమం పాస్ మార్కులతో పాస్ అయిన వాళ్లకు, ఆర్టిజన్లు అయిన వాళ్లకు 20 మార్కులు వెయిటేజ్ మార్కులు కలిపి వాళ్ళను 20 మార్కులు వెయిటేజ్ మార్కులు వాళ్ళని కలిపి వాళ్ళని ఫస్ట్ లిస్ట్ లోకి పాస్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కష్టపడి పాస్ అయ్యి ఫస్ట్ లిస్ట్ లో ఉండి మెరిట్ మార్కులతో మేము సెకండ్ లిస్ట్ లోకి వెళ్ళడం జరిగింది. అందుకే మాకు న్యాయం చేయగలని మేము వెతుకుతున్నాం. సార్ చాలా మంది చెప్తున్నారు వెయిటేజీ మార్కులు, ఎవరైతే వెయిటేజీ మార్కులకు సంబంధించి చాలా వరకు అవకతవకలు జరిగాయి. మేము కష్టపడి చదివినప్పుడు మార్కులు తెచ్చుకున్నప్పుడు మాకు మాత్రము ఫెసిలిటీ లేకపోవడము, మేం పాస్ కాకపోవడము, అర్హులు కాని వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు అని కూడా మీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజు ప్రజాపాలనలో మీరు అర్జీ పెట్టుకున్నారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు మా అర్జీ స్వీకరించారు మేడం. త్వరలో మీకు మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుందని చెప్పారు. అయితే మేము 1:2 రిక్రూట్మెంట్ లో జరిగిన జేఎల్ఎం ఎగ్జామ్ లో జరిగిన అన్యాయాలు, అక్రమాలు బయట పెట్టడం కోసం ఇక్కడికి వచ్చాం సార్. దానికోసం ఏంటంటే పోల్ టెస్ట్ ఫెయిల్ అయిన వారికి ఇలా జాబ్స్ వచ్చారు. పోల్ టెస్ట్ వీడియోస్ వెబ్సైట్ లో పెట్టారు. దీనికి ఇద్దరు చేసాం. ఎవరైతే జాబ్ సెలెక్ట్ అయ్యారో పోల్ టెస్ట్ వీడియోస్ వెబ్సైట్ లో పెట్టలేదు. వేరే డిస్ట్రిక్ట్ లో చదువుకున్న వాళ్ళు అన్యాయంగా ఫేక్ బోనఫైలు పెట్టి హైదరాబాద్ లో జాబ్లు పొందారు సార్. వీళ్ళందరి అన్యాయాలన్నీ బగ్గ పెడితే మాకు డెఫినెట్ గా జాబ్స్ వస్తాయి. సో తద్వారా మాకు న్యాయం చేసి మాకు రావాల్సిన జాబ్ మాకు ఇప్పించగలరు మా యొక్క మనమే సార్.